హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పిల్ల. నా వీడియో చూసే వాళ్ళకందరికీ ధన్యవాదాలు. ఈరోజు మండే. యాక్చువల్గా నేను 21 డేస్ శివాలయంలో ఒకటి మొక్కుకున్నాను. అప్పటి వరకు నేను శివాలయంకి వెళ్తానని, అందుకనే మార్నింగ్ లేచి శివాలయంకి వెళ్ళాను. బట్ శివుడు ఏది అడిగినా ఇస్తాడు అని అంటారు. బట్ నేను కూడా చిన్నది అడిగాను, శివుడు ఇస్తాడా లేదో చూడాలి. నమ్మకంతో మొక్కుకుంటే ఏదైనా ఎవరైనా చేస్తారు అంటారు కదా. బట్ నమ్మకంతోనే మొక్కుకుంటున్నాను. యాక్చువల్గా నా మెడలో బ్లాక్ థ్రెడ్ ఏంటిది అని అనుకుంటారు. బట్ ఇది రుద్రాక్ష. ఇది మొన్న కుంభమేళ జరిగింది కదా, అక్కడ నుండి తీసుకొచ్చారు. బట్ ఇది వేసుకున్న కాడ నుండి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఏమనుకున్న కోరికలు అలాంటివి ఏం లేదు కానీ, బట్ హ్యాపీగా ఉన్నాను, ఏ టెన్షన్స్ లేకుండా. కానీ రుద్రాక్ష వేసుకున్నప్పుడు ఎలాంటి మైండ్లో ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి తప్పులు కూడా ఉండకూడదు. ఎందుకంటే రుద్రాక్ష శివుడిది 3వ కన్నుతో సమానం. అందుకనే నా లైఫ్లో 2 అనుకున్నాను, కానీ ఒకటి నా లైఫ్లో నుండి వెళ్ళిపోయింది, ఇంకొకటి ఉంది. శివుడు మాత్రమే. యాక్చువల్గా శివుడికి మాత్రమే ఇప్పుడు నా మెడలో ప్లస్, ఇంకెవరికి లేదు నా మెడలో ఉండే. అందుకని నేను రుద్రాక్షని వేసుకున్నాను. శివుడికి మాత్రమే నా లైఫ్ అని. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నా డ్రెస్ యాక్చువల్గా డ్రెస్ వేసుకున్నాను. ఇది మా మమ్మీకి అస్సలు నచ్చదు. యాక్చువల్గా ఇదంతా నేను ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోను. బట్ నేను ఎప్పుడూ లెగ్గింగ్ టాప్స్ వేసుకుంటాను. బట్ ఇది పంజాబ్ డ్రెస్ లాంటిది, బట్ నాకు అంతగా నచ్చలేదు. బట్ టెంపుల్కి వెళ్తున్నా కదా, కంఫర్ట్గా ఉంటుంది అని వేసుకున్నాను. ఎలా ఉంది? బాగుందా? బాగుందా? ఏదో అట్లా మా మమ్మీకి అస్సలు నచ్చదు. బట్ వేసుకున్నా. ఇప్పుడు ఓకే, ఇంత ముందుకు అస్సలు బాగుండకపోయేది, ఇప్పుడైతే బాగానే ఉంది. నా వీడియో చూసే వాళ్ళకందరికీ ధన్యవాదాలు. నేను ఒక స్టోరీ చెప్తున్నా కదా అండి, రేపు చెప్తాను అసలు మిగతా డేస్ ఏం జరిగింది ఏంటి అన్నది. ఎందుకంటే ఈరోజు అస్సలు బాగాలేదు. టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసి ఇంట్లో పూజ చేసేసుకునే వరకు చాలా టైర్డ్ అయిపోయాను. రేపు చెప్తాను రాజా రాణి స్టోరీ. అది రియల్ స్టోరీ అండి, రియల్గా నా ఫ్రెండ్కే జరిగింది. నేను లైవ్లో చూశాను కాబట్టే మీకు చెప్తున్నాను. అందుకు మించి ఫేక్ అయితే కాదు. యాక్చువల్గా అందులో మోసం చేసిన అమ్మాయి కూడా నా సబ్స్క్రైబే. ఇప్పుడు నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే ఉంది వాళ్ళ ఫ్యామిలీ కూడా. వాళ్ళకైనా తెలుస్తుందనే చెప్తున్నాను. అంతేనా? బాయ్ ఫ్రెండ్స్.